Praise the Lord. I just want to thank and praise God for this another beautiful day, another opportunity. దేవుడు నాకు ఇచ్చినందుకు మరి సో మనందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదండి. వి ఆల్ యూస్ ఫోన్ అండ్ ఐ థింక్ అది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఫోన్ వెన్ యూ యాక్చువల్లీ లుక్ అట్ ఫోన్ మనందరికీ తెలుసు. ఫోన్స్లో దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాప్స్. సో ఒక్కొక్క యాప్‌కి ఒక్కొక్క ఐకాన్ ఉంటది. ఒక్కొక్క సింబల్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఓపెన్ యువర్ ఫోన్ ఒక గ్రీన్ స్క్వేర్ విత్ ఫోన్ ఐకాన్ చూడగానే వి నో దట్ ఇట్ ఈస్ కాల్ లాగ్ ఆర్ కాల్ డైరెక్టరీ. ఎవరు ఫోన్ చేశారు? ఏం మిస్డ్ కాల్స్ ఉన్నాయి? ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. Likewise, if you look at a blue square that has letter F, you know that it is Facebook. సో అట్లాగా చిన్న చిన్న యాప్స్ మనం ఫోన్లో చూస్తుంటాం కదా. సో ఫర్ ఈచ్ యాప్ యాజ్ యూ లుక్ ఎట్ ఇట్, దాని బ్యాక్గ్రౌండ్లో చూస్తే దెర్ ఇస్ లాట్ ఆఫ్ కోడింగ్, లాట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ డన్ ఫర్ ఇట్ టు అపియర్ అండ్ ఫంక్షన్ ద వే ఇట్ ఈస్. బట్ మనకి ఫ్రంట్ పేజ్కి వచ్చేసరికి ఆల్ వీ డూ ఇస్ జస్ట్ లుకింగ్ ఎట్ దట్ సింబల్ యూ కెన్ సే ఓ ఈ యాప్ ఇది, ఈ యాప్ సో అండ్ సో బ్లూ కలర్ స్క్వేర్ ఉండి బర్డ్ ఉంటే దిస్ ఇస్ ట్విట్టర్ అని, ఈవెన్ వితౌట్ రీడింగ్ ద టైటిల్ ఆఫ్ దట్ ఐకాన్ ఆర్ ద సింబల్ మనం యాప్ చూడగానే గుర్తుపడతాం కదా. సో లైక్ వైజ్ ఇఫ్ యూ ఆర్ ఆన్ అ లాంగ్ డ్రైవ్ అండ్ యూఆర్ సీయింగ్ టూ గోల్డెన్ ఆర్చెస్, మనం డ్రైవ్లో we see lot of boards, two golden arches చూస్తే we know quickly know that it is McD. And there are so many examples అట్లా తీసుకుంటా మనం వెళ్తా ఉంటే. సో ఇఫ్ యూ సీ వైట్ అండ్ గ్రీన్ మర్మెయిడ్ విత్ siren, you know, and the fins, you know, you're gonna get an expensive latte there. So అట్లాగా సింబల్స్ we thrive on symbols and they're very catchy, easy to remember. మనం ఎక్కువ శ్రమ పడనక్కర్లేదు. వేరెన్ సంథింగ్ టెక్స్ట్ ఆర్ సంథింగ్ పెద్ద పెద్దవైతే మనం చదవాల్సి వస్తది. వి హావ్ టు మెమరైజ్. సో ఐ థింక్ మార్కెటర్స్ ఆల్సో నోస్ దిస్ అండ్ దే ఆల్సో హ్యావ్ క్యాచ్ దట్ ఐడియా అండ్ మీరు టేక్ ఫ్రమ్ స్మాలర్ టు బిగ్గర్ థింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మార్కెట్ సో ఫార్. Each of uh, each of it has a icon or a symbol. So these symbols, ఈ సింబల్స్ గురించి మనం అనుకుంటున్నప్పుడు there are good symbols and also bad symbols కదా. So some bad symbols, they probably don't give us a good feeling. So for example, if you look at a స్వస్తిక చూస్తే ఐ డోంట్ రియలీ గెట్ అ గుడ్ ఫీలింగ్ అబౌట్ ఇట్. అట్లాగా బ్యాడ్ సింబల్స్ ఉన్నాయి, గుడ్ సింబల్స్ ఉన్నాయి. సో దెర్ ఈస్ ఆల్వేస్ వెన్ యూ లుక్ ఎట్ అ సింబల్ యూ నో దట్ ఇట్ మీన్స్ సంథింగ్. సో నేను అనుకుంటున్నాను యాజ్ వీఆర్ in this season of Lent and looking at the cross, and we are about to enter the Holy Week very soon. So I was meditating in in the chapter Luke 23. So I wanted to bring the same thing before you. So like I was talking about the symbols, our first century lo Jesus time lo kuda symbols really meant something for people there. So we all know we the only thing during this season we talk and we sing or we want to recall all the scenes is more about the cross. So Romans ki Romans ki kuda probably cross was just a symbol during that time. So basic when you look at the cross is one of the execution methods manandarki telusu. And it was meant to shame and torture the victim or the convicted person. And at the same time, it was not just Jesus Christ. There were a lot of people who were crucified. So ఒక మాటలో చెప్పాలంటే ఆ గుడ్ ఫ్రైడే ఈవెంట్స్ కానీ, గుడ్ ఫ్రైడేకి ముందు జరిగిన ఈవెంట్స్ కానీ, దే వర్ లైక్ జస్ట్ అన్ అనదర్ డే ఫర్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ జెరూసలేం. ఐ డోంట్ సే ఎవ్రీబడి. ఫర్ మెనీ ఇట్ వాస్ జస్ట్ క్యాజువల్ అనదర్ డే లాగా అనమాట వాళ్ళకి. సో but it just the only thing that caught my attention was ఇదొక one of the greatest inventions of Romans and Persians. అంటే brutal గా
ఒక మనిషిని ఇమ్మీడియేట్‌గా చావకుండా బాగా డెత్‌కి దగ్గరికి డ్రాగ్ చేసి సఫర్ అయ్యి చచ్చిపోవాలని వాళ్ళు ప్లాన్ చేసిన వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ మెథడ్స్ వాస్ దిస్ క్రాస్. ఆన్ ద అదర్ సైడ్ లైక్ మన క్రిస్టియన్స్ బిలీవర్స్‌ని చూసుకుంటే వి సెలబ్రేట్ దిస్ క్రాస్. వి సింగ్ దిస్ క్రాస్. ఈరోజు అక్క గూడా షీ సాంగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. యెస్. వి సెలబ్రేట్ ఇట్ అండ్ చాలామంది అది మనం పెండెంట్స్ లాగా క్రాస్ వేసుకుంటాం. వి హావ్ క్రాస్ అట్ హోమ్ డెకరేషన్ పెట్టుకుంటాం. ఇన్ ద సాంక్చురీ, ఇన్ ద చర్చెస్ వి సీ. సో, ఆహ్ why do we celebrate this cross? Because we know that something happened on the cross which changed everything. So this morning, our title for today is what's so important about the cross. So we all know we've been attending these Good Friday sessions, these kind of meditations throughout our life. So I'm sure everybody మరి మెమరైజ్డ్ అయ్యి ఉండొచ్చు కూడా సీన్స్. బట్ లెట్స్ క్విక్లీ రీకాల్ ఆన్ what we have today. So today's, like I said, today's question for us is what's so important about the cross. So our meditation is from Luke 23, verses 26 to 31. Luke 23, 26 to 31. As the soldiers led him away, they seized Simon from Cyrene, who was on his way in from the country, and put the cross on him and made him carry it behind Jesus. A large number of people followed him, including women who mourned and wailed for him. Jesus turned and said to them, Daughters of Jerusalem, do not weep for me, weep for yourselves and for your children, for the time will come when you will say, Blessed are the childless women, the wombs that never bore, and the breasts that never nursed. Then they will say to the mountains, Fall on us, and to the hills, cover us. For if people do these things when the tree is green, what will when it is dry? So before we move on to the actual points, like I said, let's quickly recall on what just happened the night before. We all మనందరికీ చాలా familiar chapters ఇవి Luke 22, 23 మొత్తము మనం probably a lot of people know by heart also. So we all know right before night before Jesus shared the Passover meal with his disciples. He spoke of his body that will be broken and his blood will be poured out, and then అక్కడి నుంచి he goes to Gethsemane and అక్కడ ప్రేయర్ చేసుకుంటారు. He was betrayed, he was arrested and then abandoned by his friends, and then later he will be unjustly tried and convicted. So after that he was taken to the high priest, Pilate, and then to Herod, and then back to Pilate. So during all this process, he was unjustly beaten, mocked, tortured, చేయబడతారు. And at the same time, we see the soldiers handing over him the crown of thorns in order to humiliate him. And then this is the basic picture that we actually drop into, and then we know that he will be led out to be crucified after this. So I just want you to imagine the basic crucifixion process. మనం చాలా మూవీస్‌లో, సాంగ్స్‌లో, పిక్చరైజేషన్స్‌లో చూస్తుంటాం గదా! వి ఆఫెన్ ఇమాజిన్ లైక్ మనం జనరల్‌గా పిక్చర్స్‌లో చూసినప్పుడు జీసస్ మొత్తము సిలువ ప్లస్ క్రాస్ సైన్ క్యారీ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంటది. బట్ రియాలిటీలో ద క్రూసిఫికేషన్ ప్రాసెస్‌లో ఏంటంటే ఆహ్, మొత్తం క్రాస్ వాళ్ళు క్యారీ చేయరండి. ఎవరైతే కండెమ్డ్ విక్టిమ్ ఆర్ convicted person ఉంటారో. But in reality, they will only cross the horizontal beam, which is very heavy again. And ఆ horizontal beam పట్టుకొని they have to go around the city. And during that process, they కొరడాలతో and they are beaten to a higher extent. You just cannot even imagine. So uh, Tarvata, they have to carry that horizontal beam to the place where they are being crucified. అక్కడ ఒక vertical post ఉంటది. And అక్కడికి వెళ్ళాక they will lay the person on the beam. They will stretch out his arms, and they would drive right about 6 to 7 inches of iron nail spikes into the wrist, into the wood. And then అంతా ఆ సెట్టింగ్ అయిపోయాక దే వుడ్ హాయిస్ట్ ద బీమ్ అప్ విత్ ద రోప్స్, అండ్ దే విల్ ఆల్సో మేక్ ష్యూర్ దేర్ ఆర్ నెయిల్స్ ఆన్ హిస్ ఫీట్.
So they are left in such a position. ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ దే ఆర్ ఇన్ పెయిన్ బికాస్ ఆఫ్ ద టార్చర్ అండ్ ద బీటింగ్స్ they or the whipping they have had, and mali nails, and along with that they're in such a position on the cross that it is really impossible for them to breathe. So in order to breathe they have to pull up onto the nails, and that's when they can breathe. So this was one of the greatest inventions probably during those times by Romans and Persians and others, to kill a person slowly through heavy blood loss and suffocation. They didn't want the person to die immediately. They wanted the person to suffer and die along with shame and public humiliation. So we are right dropping into that scene when we read Luke 23. And as we are reading this passage, I just want you to understand that Luke doesn't just show the cross as a symbol. So he is also focusing us to see people around us. So we will be looking at three groups of people here. The first one is Simon of Cyrene, who is carrying the cross. So by this point, we are like when I was reading the passage, the first thing was about Simon of Cyrene. So as I was explaining this cross of crucifixion, we all know where Jesus is right now. So he's been beaten up whole night, and uh, when we come to this point, Jesus was completely beaten, and we know that he was no longer able to carry the beam. సో నేను అనుకుంటున్నాను ఐ వాస్ జస్ట్ లుకింగ్ ఎట్ అంటే ఫిజికల్గా వాట్ కుడ్ బి ద పర్సనాలిటీ ఆఫ్ జీసస్ అని నేను ఐ వాస్ జస్ట్ ఇమాజినింగ్ అండ్ looking at the Bible verses that we read, we know that he worked as a carpenter. We know that he was a tradesman. So నేను అనుకుంటున్నాను he was probably not that weak and fragile, teeny weeny-గా మూవీస్లో హాలీవుడ్ మూవీస్లో చూపిస్తున్న పర్సనాలిటీ కాదనుకుంటా. He was probably a tough guy, physicalగా probably a very tough guy because he was a carpenter. He must be lifting up he must have had lifted పెద్ద పెద్ద స్టోన్స్ పెద్ద పెద్ద వుడ్స్ అండ్ లాగ్స్ ఆయన మోసుంటాడని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ జస్ట్ ఇమాజినింగ్ బికాస్ we also see him walking hiking all the hills and mountains sharing the sermon, so he's probably a tough guy. So అట్లాంటి మనిషి he was just collapsing. He was not able to carry that beam of cross అంటే you can just imagine ఎంత he was beaten and he was tortured right before that unjustly. So because he was not able to carry the cross, మనమందరం ఆ స్టోరీలో చూస్తాము దట్ సోల్జర్స్ గ్రాబ్ ఎ మ్యాన్ ఫ్రమ్ ద క్రౌడ్, ర్యాండమ్గా ఎవరో వెళ్తుంటే ఆయన పట్టుకొని వస్తారు. ఈజ్ నన్ అదర్ దెన్ సైమన్ ఆఫ్ సైరీన్. సో he was just probably arriving from a countryside. He has nothing to do with the crucifixion. He came for a Passover. He was minding his own business అనుకుంటా. మామూలుగా పక్క నుంచి వెళ్తున్నప్పుడు suddenly the soldiers seized him and put him on cross, forcing him to carry it behind Jesus. From outside, for me, నేను అనుకుంటున్నాను Simon is at the wrong place at the wrong time. But God's point of view చూస్తే Simon is exactly in the right place because he was given a greatest privilege of walking directly behind the Son of God and to carry his God. సో మనము అట్లాగా చూసుకుంటా పోతా ఉంటే లేటర్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ మళ్ళీ సైమన్ ఆఫ్ సైరిన్ మనకు కనిపిస్తాడు రోమన్స్లో, వేర్ ఇట్ సేస్ దట్ we hear about him where it is said Simon of Cyrene as a Cyrene as a father of Alexander and Rufus is greeted as a believer. So నేను అనుకుంటున్నాను this suggests that movements where Simon had those moments near the cross probably helped them to know who real God is, and that drove them to the path of salvation అనుకుంటా. So probably when soldiers pulled Simon out of the crowd, he's like any other humankind. So I don't know, he was confused, shocked, or maybe angry, I don't know. But definitely I'm sure that he did not choose that cross. He did not volunteer and say, oh Jesus, ఇంత పెయిన్ లో ఉన్నాడు కదా, I help అని ఆయన వాలంటీర్ చేసుకుంటూ ముందుకు రాలేదు. But it just happened. It was such an unexpected moment. So
ఆ టైమ్ దేవుడు యూజ్ చేసుకున్నాడు టు హోల్డ్ ఆన్ సైమన్. నాట్ జస్ట్ సైమన్స్ లైఫ్, బట్ ఆల్సో హీ ఇన్‌ఫ్లుయెన్స్డ్ హిస్ చిల్డ్రన్ హూ టర్న్ టు ద పాత్ ఆఫ్ సాల్వేషన్ లేటర్. సో, ప్రాబబ్లీ సైమన్ మైట్ హావ్ థాట్ నేనెందుకు ఇక్కడున్నాను? నాకెందుకు ఈ భారము? అని క్వెషన్స్ వచ్చుండొచ్చేమో సైమన్‌కి కూడా. సో, మనకు కూడా చాలా సార్లు we have said things when we are pulled into situations that we never wanted. Say sickness, family problems అవ్వచ్చు, financial burdens, any responsibilities that we didn't ask for, or any kind of hard seasons that we are in right now. So జాబ్‌లెస్‌నెస్, అన్‌సర్టెనిటీ అబౌట్ ఫ్యూచర్ ఎన్నో జరుగుతున్నాయి గదా! ఇవాళ రేపు. సో, ప్రాబబ్లీ వి ఆల్సో హావ్ సేమ్ క్వెషన్స్. వి డిడ్ నాట్ చూస్ దోస్ క్రాసెస్. సమ్ ఇట్ వాస్ జస్ట్ పుట్ ఆన్ అస్. సో uh, I just want to conclude to say his story teaches us that cross we never choose often to become the place is the place where Jesus reveals himself most clearly and where our lives quietly become blessings to others. So, the second group of people are the crowds and the mockers. So, as we were reading the passage today from Luke 23, we could see there was a crowd of people where some were weeping and some were mocking. So as Jesus walked through the place, excuse me, where he would be crucified, we see there were a group of women followed him. They were actually crying. They were feeling really bad, heartbroken, by seeing what was happening to Jesus. అది చాలా మూవీస్‌లో చూస్తున్నప్పుడే నాకైతే ఏడుపొస్తది. సో, ఐ డోంట్ నో ఇన్ రియాలిటీ యాహ్! ఐ వుడ్ హావ్ క్రైడ్ ద సేమ్ వే అనుకుంటున్నా నేను. సో, దీస్ విమెన్ ఆహ్, ఈ విమెన్ అంతా ఎవరైతే జీసస్‌ని ఫాలో అవుతున్నారో క్రాస్ దగ్గరికి, దే ఆల్రెడీ వాచ్డ్ జీసస్ హీలింగ్ టీచింగ్స్‌లో దేవుడు ఆ మిరకిల్స్ చేసేటప్పుడు దే ప్రాబబ్లీ వర్ ఫాలోయింగ్ హిమ్ అండ్ బికాస్ దే వర్ ప్రాబబ్లీ ఫాలోయింగ్ హిమ్ అండ్ సో సీయింగ్ హిమ్ బీటెన్ అండ్ వీక్ వాస్ సంథింగ్ దట్ దే కుడెంట్ టేక్ ఇట్. సో దేర్ ఐ దే వర్ రియల్లీ క్రైయింగ్ ఫర్ జీసస్ అండ్ ఫీలింగ్ బ్యాడ్ బికాస్ అంత బ్రూటల్‌గా కొట్టబడుతున్నాడని దే వర్ రియల్లీ రియల్లీ ఫీలింగ్ బ్యాడ్. బట్ డ్యూరింగ్ దట్ పాయింట్ ఆఫ్ సఫరింగ్ ఆల్సో మనం చదువుతాము ప్యాసేజ్‌లో జీసస్ టర్న్స్ టు దెమ్ అండ్ సేస్, "డాటర్స్ ఆఫ్ జెరూసలేం డు నాట్ క్రై ఫర్ మీ బట్ క్రై ఫర్ యువర్‌సెల్ఫ్ అండ్ యువర్ చిల్డ్రన్." So he didn't want any compassion for him. He was again warning them about the difficult days that were coming, where the days will be so painful that they wish they do not have children at all. So as you go on to the passage, he also tells them about the suffering that could happen to him. So it says the innocent, when he says the innocent green tree and then the dried tree. So meaning a sinful person and unprepared people like you is the uh, dry tree here, and the green tree is the innocent Jesus Christ. So ఇక్కడ దేవుడు what Jesus was saying is like, don't cry for me, but cry for yourself and prepare yourself for the upcoming days where you will end up in a right path of salvation. So the women were moved by his pain, but Jesus was more focused on their spiritual need. He really acknowledged that their emotions were sincere, but he was more concerned about their hearts to turn towards God. So, in the same group, there was also another set of people, the mockers. So these people, we all know what all they were saying. They were saying, if you are king of Jews, no save Jesko. Even the thief, one of the thieves hanging next to Jesus also shouted, "Aren't you the Christ? Then save yourself and save us too." So it learned a lot of sarcastic and demanding, angry statements we see coming out from people. So it is easy to judge, but the truth is, మనం కూడా ఇట్లాంటి వాయిసెస్ వింటుంటాం కదా when something terrible happens around us, especially I mean with these ongoing wars. Is God real? Why didn't he stop it? Where is God? Where is God when this is happening? Is really God powerful? What is he doing? Ilanti questions we hear people asking.
So that is the same spirit that stood at the foot of the cross, saying, "Prove yourself." So they wanted something for God to do uh, on their terms, not on God terms. So if you just look back, these questions, sometimes when life hurts, we also whisper these kind of questions. We say, Lord, if you really love me, why is this still happening me? If you care, why haven't you healed me? నేను ఎందుకు ఇంకా సఫర్ అవుతున్నాను ప్రవ్వా యూ చాలాసార్లు నేను కూడా అంటుంటాను ఇఫ్ యూఆర్ ఇన్ కంట్రోల్ వై ఈస్ లైఫ్ మై లైఫ్ సో హెవీ లేకపోతే వై ఈజ్ ఇట్ గోయింగ్ దిస్ వే ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వెన్ వీఆర్ వెన్ వీఆర్ హర్ట్ we do mock God, and then we expect God to work on our terms, and then we end up just like the crowd, emotions ఉంటాయి full of questions కానీ దేవుడికి సరెండర్ చేయము. But here is the truth, um, the cross answers all the questions in the way we don't expect. So దేవుడు సిలువ వేయబడుతున్నప్పుడు కూడా um, g- like God was silent. Jesus was hung on the cross, he was beaten, he was bleeding, but God was silent. Because God was actually doing his deepest work. So when we don't understand what God is doing, when life is dark, confusing, or unfair, the cross gently reminds us that God is even working when you cannot see. The cross doesn't ask, "Where is God?" It just asks a question: Will you trust Him even when you don't understand what He's doing? And with this thought, I want to move on to the last group, that is the thief. One of the thieves, we know he falls into the group of mockery, and the last thief is the one without any illusion, without any pride. He just says, "Just remember me." అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒక బ్యూటిఫుల్ ప్రామిస్ తనకిస్తాడు, టుడే యూ విల్ బీ ఇన్ ద ప్యారడైజ్ అని చెప్పి. సో జస్ట్ అ గిల్టీ సిన్నర్ అండ్ సిన్లెస్ సేవియర్ ఒక సింపుల్ క్రై దేవా అని ఆయన సరెండర్ చేసుకున్నప్పుడు he gets a promise of eternal life. So it's so beautiful. ఆ ఒక్క చిన్న కన్వర్సేషన్ it speaks volumes. It speaks so loud అని అనిపిస్తుంది నాకు. సో he didn't ask దేవా నన్ను ఈ క్రాస్ నుంచి తప్పించేసి నేను చావకూడదు ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. The thief still died on the cross, we all know, but he died forgiven, accepted, and direct welcome ticket to paradise, because the only thing he did was he trusted in Jesus. So when we just step back and ask, so these are the three groups: Simon of Cyrene, the mockers, and the mourners, or the people who were just feeling bad but not just surrendering themselves to completely to Jesus Christ. And the last one is the thief who completely gave to who trusted Jesus. Are the three set of people that we are looking right now. So uh, I just want to ask you a question. What is so important about the cross? So we discover something deeper than the symbols, like how we started. Cross is not about the symbol. Cross is a place where God of Old and New Testaments meet in one moment. మనం చాలా మంది అనుకుంటాము ఓల్డ్ టెస్ట్మెంట్ గాడ్ అంటే wrath, judgment, న్యూ టెస్ట్మెంట్ గాడ్ అంటే లవ్, మర్సీ. But scriptures doesn't show it that way, and it is the same. He's the same. He has the same heart. He's the same holy God. He has the same love. So there is a bigger connect in the Old Testament. If you have time, I'm not gonna cover this today. Kani మీకు టైం ఉంటే Zechariah 12:13 చదివితే it just purely it connects to this process of cross from Old Testament. Zechariah 12:13 లో చూస్తే మనం we can connect it here. So God warned us about this judgment in the Old Testament already, and He also provides mercy in the New Testament. So, so at the cross, we know at the cross Jesus did what nobody could ever have done. So at the cross, Jesus took our judgment we deserved. He absorbed the wrath of God against sin, so that who trust Him will not face that wrath. And we know at the cross, Jesus cleansed us from our sin. He removed our guilt. He broke the power of the sin, and He washed us clean.
And at the cross, we know Jesus reconciled us to the Father. He prayed, Father, forgive them. And he made it impossible for guilty people like us to be welcomed as sons and daughters of God. So that is why a Roman instrument of death has become our life of symbol. It is not just a piece of wood or just a log. It is the one who hung there. What he did for us, nobody could ever have done. Nobody could nobody could never do for anybody or ourselves. So as we are meditating during this time about the cross, about the suffering of Jesus Christ, as we recall this moment, as we are about to enter a holy week. So this passage calls us to remember many of us might be walking in hard seasons. I don't know, physical, emotional, relational, or spiritual. I have no clue. But in those places, we might have some quiet questions. Are you really asking, Lord, if you really who you are, you say, why is this still happening? Why didn't you stop the war? Why is there injustice? Why is there pain in my life? So if you have these questions, I would just want to say the cross doesn't answer every why that you and I have, but it shows God's heart. So God was suffering during his suffering. He just stayed. He just stayed. He didn't ask anything. In the Christ, he as Christ, he stepped into it, he carried it, he turned it into path of salvation. So I just want to end by saying, so let us uh, I believe we are all seasoned believers. We all know word of God. We pray. We reach out to God for each and everything. Let us continue to trust God alone and His finished work on the cross. Let us continue to follow with our own cross, like Simon, even if you have not chosen it. Let us bring our questions and pain to Calvary, where He says, I was there taking your place. Let us come like this thief who was honest, humble, and hopeful, and just say, Jesus, remember me. I want your kingdom more than my own. So, what matters about the cross is not only that Jesus died long ago, but that even today, He is inviting us to leave the crowd. In case if you are in the crowd, in any of these three categories, for any reason, yeah, you don't have to explain it to people. But if you are in that crowd, drop all your situations, drop all your conditions down, and simply trust Him, and then just come to him and say, trust him as a savior because he will never forget you and me. Let's pray. కృపగలైన దయగల ప్రభా మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు. మరి ప్రభా ప్రభా మాట్లాడిన విధంగా నాయన మరి మేము ఏ గుంపులో ఉంటున్నామో ప్రభా మేము మరి ఒకసారి సరి చూసుకున్నట్టకు ప్రభా మాకు జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ప్రభా వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి మరి ఒకసారి నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ మరి ప్రభా ఈ వాక్యాన్ని ప్రభా మేము మరికి మాకు మేము అప్లై చేసుకుని ఎక్సర్సైజ్ చేసుకునగలటకు కృప చూపించమని నీకే స్తుతులు వందనాలు అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.